నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్లో భాగంగా తెలంగాణలో 92 లక్షల ఓటర్లకు నోటీసులు. 11 గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపిన ఓటు ఉంటుందన్న ఈసీ. హైదరాబాద్ క్యూర్ పరిధిలో సగానికి తగ్గిన ఓట్లు. 71,15,441 మంది ఓటర్లతో ముసాయిదా విడుదల. 6 నెలలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభిస్తామన్న రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క హాస్పిటల్ పూర్తి చేయలేదని విమర్శ. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం. నేటి మంత్రివర్గ సమావేశం తర్వాత ఉత్తర్వులు. వీబీజీ రామ్జీ అమలులో దేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఉపాధి కల్పన, వేతనాల చెల్లింపుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్రం వెల్లడి. కోనసీమ జిల్లాలో మత్స్యకారుల బోటు గల్లంతు. 7 ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన అధికారులు. విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన జార్ఖండ్ సర్కార్. 2014 నుంచి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలో తీవ్ర జాప్యం. ఏడాదిలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అమికస్ క్యూరీ సూచన. తెలంగాణలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. బిఎల్ఓలు డిజిటలైజ్ చేసిన సమాచారం ఆధారంగా ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2,64,87,000 ఓట్లను ముసాయిదాలో పొందుపర్చారు. ఇది 78.30% ఉంది. ఇందులో 92 లక్షలకు పైగా ఓట్లకు నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసు ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుంది. మరోవైపు ఈ సమయం సరిపోదని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా మరో ప్రక్రియ మొదలైంది. ముసాయిదా జాబితాలోని 2,64,87,000 మంది ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ఇందులో 60 లక్షల అనామలీస్తో పాటు 32 లక్షల నో మ్యాపింగ్ ఓట్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ముసాయిదా జాబితాకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. నోటీసులు, అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అడ్రస్ మార్పు గానీ ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్స్ ని గానీ ఫామ్ 8 ద్వారా మార్పు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 30 రోజుల వరకే ఈ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ గడువు ఉంది. 16 సెప్టెంబర్ వరకు నోటీసెస్, దాని హియరింగ్ అంతా కూడా మొత్తం 2 నెలల వరకు ఇది కొనసాగుతుంది. ఫైనల్ లిస్ట్ వచ్చేసి 19 అక్టోబర్కి వస్తుంది. అయితే కొంతమంది ఈ గడువు సరిపోదు, 90 లక్షల మందికి నోటీసులు ఇచ్చి వారి వివరణ సేకరణ చేసి దాన్ని డిస్పోజ్ చేసేదానికి సరైనటువంటి సమయం సరిపోదు అనేటువంటిది చెప్పడం జరిగింది. వీలైతే దీన్ని పొడిగించాలని చెప్పి సిఓ గారిని కోరినప్పుడు వారు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాగానే జరిగింది. టౌన్స్తోని సిటీస్తో చూస్తే మనకు మంచిగానే జరిగిన విషయాన్ని కూడా మేము అభిప్రాయపడ్డాం. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోనే దాదాపు ఒక 40-45% ఓటర్స్ లిస్టులో ఉన్న వాళ్ళది ఇబ్బందికరంగా పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ బహుశా మరి 2-3 దిక్కుల ఓటర్స్ సంఖ్య ఉండొచ్చు. తర్వాత మేము ఇంటి కిరాయి ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి నగరాలలో మేము షిఫ్టింగ్ ఉన్నామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళని ఎట్లా మరి వేరే దగ్గర నమోదు చేసుకుంటారా అని అడగడం జరిగింది. అంటే ఫామ్ 6 ఇచ్చి మరి కొత్త ఓటర్స్ గా నమోదు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది చాలా స్పష్టంగా చెప్పాలి, నొక్కి చెప్పాలని చెప్పి మేము ఎలక్షన్ అధికారికి చెప్పాం. ముసాయిదా జాబితా వెలువరించిన వెంటనే 92 లక్షలకు పైగా మందికి నోటీసులు ఇవ్వనున్నారు. ఇందులో 60 లక్షల మందికి పైగా ఓటర్లు అనామలీస్ గా గుర్తించారు. 2002లో ఓటు వివరాలు సమర్పించినప్పటికీ సమాచారం సరిగ్గా లేకపోవడంతో ధృవీకరణ కోసం వాళ్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. మిగతా 32 లక్షల మంది ఓటర్లు 2002 వివరాలు సమర్పించలేదు. వాళ్ల కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరచలేదు. వీళ్లందరినీ అన్మ్యాపింగ్ కింద పేర్కొన్నారు. వీళ్లందరికీ సెప్టెంబర్ 16వ తేదీ వరకు బిఎల్ఓల ద్వారా నోటీసులు జారీ చేయనున్నారు. అక్టోబర్ 15వ తేదీ వరకు వీటిపై అభ్యంతరాలు, వివరణ తీసుకోనున్నారు. నోటీసులు వస్తే దాని కింద కేంద్రం ఇదివరకే సూచించిన 11 పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితా ప్రాథమిక ముసాయిదా ప్రకారం క్యూర్ పరిధిలోని 3 జిల్లాల్లో ఓటర్ల సంఖ్య సగానికి పైగా తగ్గింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని 28 నియోజకవర్గాల్లో ఈ ఏడాది జూన్ 10 నాటికి 1,14,00,000 మంది ఓటర్లుండగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ తర్వాత 71,15,441 మంది ఓటర్ల వివరాలు మాత్రమే ప్రాథమిక ముసాయిదాలో ఉన్నాయి. అలాగే 43,11,000 మంది ఓట్లు పూర్తిగా రద్దయ్యాయి. ఎన్యూమరేషన్ పత్రాల్లో వివరాలు సరిగా ఇవ్వని దాదాపు 37 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నారు. ఆ నోటీసులకు స్పందించి మళ్లీ ఓటు హక్కు నమోదు చేసుకుంటే క్యూర్ పరిధిలోని ఓటర్ల సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉంది. రానున్న 2.5 ఏళ్లలో ప్రతి 6 నెలలకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పేదలకు నాణ్యమైన, మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్టు సనత్ నగర్లో టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతల తీరుపై సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. తొలుత ఓపీ బ్లాక్ను వైద్యారోగ్య శాఖ మంత్రితో కలిసి సీఎం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఓపీ కౌంటర్ ఉద్యోగులతో మాట్లాడి రోగులకు అందించే సేవలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ బ్లాక్ ఆపరేషన్ థియేటర్లను మంత్రులు పొన్నం, కోమటిరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. తర్వాత సభలో ప్రసంగించిన సీఎం విద్య, వైద్యాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నామన్నారు. వైద్య శాఖపై 21,000 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉస్మానియా, టిమ్స్, వరంగల్ ఆసుపత్రుల్ని తీర్చిదిద్ది పేదలకు వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. పేదవాడి కుటుంబంలో పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యమే అత్యంత ఖరీదైనదిగా మారింది. కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆస్తులు అమ్మినా సరిపోని పరిస్థితి. ప్రైవేటు వైద్యము అత్యంత ఖరీదుగా మారింది. 4 కోట్ల ప్రజలకు ప్రతి వాడికి వైద్యాన్ని అందించాలి. ఆ వైద్యం ఉచితంగా ఉండాలి. ప్రతి మారుమూల ప్రాంతాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, నిరుపేదలందరికీ ఈ వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినాం. 2027 డిసెంబర్ 9 తారీఖు లోపల ఉస్మానియా హాస్పిటల్, అల్వాల్, ఎల్బీ నగర్ అండ్ వరంగల్ ప్రతి 6 నెలలకు ఒక హాస్పిటల్ ని పూర్తి చేసి ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రులతో పోటీ పడలేని విధంగా తీర్చిదిద్ది ఈ రోజు నిమ్స్ అందిస్తున్న సేవలకు పోటీగా ఏ అపోలో, యశోద, ఏఐజీకి వెళ్తే ఎంత పరిశుభ్రంగా ఈ హాస్పిటళ్లను నిర్వహిస్తున్నారో రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్స్ ని కూడా అదే స్థాయిలో నిర్వహిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రులకు టెంకాయ కొట్టి నిర్మాణాన్ని మర్చిపోతే తాము చొరవ తీసుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. సనత్ నగర్ టిమ్స్ ను వాళ్లే కట్టామంటున్నారని మండిపడ్డారు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు. మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు? మీరు ఎందుకు ప్రారంభించలేదు? ఉస్మానియాని నిర్వీర్యం చేసి కూల్చాలని మీరు ప్రయత్నం చేస్తే కొత్త ఉస్మానియా హాస్పిటల్ ని మేము కట్టినాం. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీ ఫామ్ హౌస్లు ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా విలాసవంతమైన భవంతులు, పెద్ద పెద్ద గడీలు నిర్మించుకున్నారు. కానీ మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అన్న మీరు కట్టి చూపించిండ్రా? పూర్తి చేసిండ్రా? ప్రారంభించిండ్రా? పేదలకు వైద్యాన్ని అందించిండ్రా? ఇంకా కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటున్నారు. టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా నిమ్స్ లో అత్యుత్తమ వైద్య సేవలు అందించిన వైద్యుల్ని సీఎం సన్మానించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఎట్టకేలకు అందుబాటులోకి వస్తుండటంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలుదిశలా టిమ్స్ ఆసుపత్రులు ఉండాలన్న ఆలోచనతో నాడు కేసీఆర్ శంకుస్థాపనలు చేశారని వెల్లడించారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా టిమ్స్ ఆసుపత్రులకు శ్రీకారం చుట్టామని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్కు పేరొస్తుందన్న రాజకీయ కక్షతో కాంగ్రెస్ సర్కార్ ఇన్నాళ్లు ఆసుపత్రి నిర్మాణాన్ని జాప్యం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ను కూడా త్వరగా అందుబాటులోకి తేవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బీసీలకు పట్టణ స్థానిక సంస్థల్లో 33.50%, పంచాయతీరాజ్ సంస్థల్లో 34.50% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేస్తారు. కేబినెట్ సమావేశం అనంతరం శాసనసభలో ఈ అంశంపై చర్చిస్తారు. సీఎం చంద్రబాబు నిన్న మధ్యాహ్నం, రాత్రి కొందరు సీనియర్ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, అధికారులతో ఈ అంశంపై చర్చలు జరిపారు.
న్యాయ నిపుణులతోనూ చర్చించారు. బీసీలకు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఎలా ముందుకు వెళ్లాలి అనే కోణంలో చర్చించారు. కమిషన్ నివేదికను అమలు చేస్తే బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడం వీలు కాదు కాబట్టి ప్రత్యామ్నాయాలేంటన్న అంశంపై లోతుగా చర్చలు జరిపారు. ప్రస్తుతానికి ఆ నివేదికను పక్కనబెట్టి గతంలో ఉన్న చట్టాల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు స్థానిక సంస్థలకు అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ తీర్మానానికి నేడు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనుంది. అనంతరం చట్ట సవరణకు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు మాత్రం ఇప్పుడున్న విధానంలోనే ఎన్నికలు జరుగుతాయి. వీబీజీ రామ్జీ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. శ్రామికులకు ఉపాధి కల్పనతో పాటు వేతనాల చెల్లింపుల్లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో జూలై 1 నుంచి వీబీజీ రామ్జీ అమలులోకి వచ్చింది. గత 45 రోజుల్లో దేశంలో ఏపీలోని శ్రామికులకు అత్యధికంగా 2.10 కోట్ల పనిదినాలు కల్పించారు. 2.03 కోట్లతో రెండో స్థానంలో రాజస్థాన్, 1.63 కోట్ల పనిదినాలతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. పనులకు హాజరైన శ్రామికులకు అత్యధికంగా 91 కోట్ల రూపాయల వేతనాలను చెల్లించి దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 81 కోట్లతో రాజస్థాన్ 2, 59 కోట్ల చెల్లింపులతో అసోం మూడో స్థానంలో నిలిచినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏఐ, క్వాంటమ్ స్కిల్లింగ్కు ప్రాధాన్యతనిస్తూ యువతకు నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి కేంద్రంగా ఏపీని గ్లోబల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అడ్వాన్స్డ్ క్వాంటమ్ స్కిల్లింగ్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఏపీ యువత సచివాలయంలో సీఎంను కలిసి అభినందనలు అందుకున్నారు. ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ నిపుణుల ఆధ్వర్యంలో ఎన్పీటీఈఎల్ ద్వారా నిర్వహించిన క్వాంటమ్ అల్గారిథమ్స్ క్విస్కిట్ కోర్సులో వారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఏపీ నుంచి 19,000 మంది పరీక్షకు హాజరై 2,839 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఏపీ విద్యార్థులు 4 గోల్డ్, 14 సిల్వర్ మెడల్స్ సాధించగా ఆర్జీయూకేటీ నూజివీడు విద్యార్థులు 7 సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. గోల్డ్ మెడల్ సాధించిన విశాఖకు చెందిన రామ సౌజన్య, విజయవాడకు చెందిన సౌమ్యశ్రీ, పశ్చిమ గోదావరికి చెందిన అనిల్ శ్రీనివాస్, రాజమహేంద్రవరానికి చెందిన యశ్వంత్ను చంద్రబాబును కలిశారు. క్వాంటమ్ నైపుణ్యాలపై ఏపీ యువత చూపుతున్న ఆసక్తిని సీఎం ప్రశంసించారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో శిక్షణ పొందిన వారికి ఐబీఎం, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్ వంటి సంస్థల్లో అత్యున్నత ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు పదే ఆదేశాలు జారీ చేసిన ప్రజాప్రతినిధులపై కేసులకు తార్కిక ముగింపు పలకటంలో వ్యవస్థ తీవ్రంగా విఫలమవుతోందని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తెలిపారు. విచారణను పూర్తి చేయడంలో అసాధారణమైన జాప్యం జరుగుతోందన్నారు. అభియోగాలను వేగంగా నమోదు చేయడం లేదని, సాక్షులను విచారించడం లేదని వెల్లడించారు. విచారణను పదే వాయిదా వేయడం వల్ల నేర న్యాయ విచారణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం తీవ్రంగా దెబ్బతింటోందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలతో అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా ఈ నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించారు. నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో ప్రజా ప్రతినిధులపై 4,192 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. లోక్సభలోని 543 మంది ఎంపీల్లో 251 మందిపై క్రిమినల్, 170 మందిపై తీవ్ర ఆరోపణల కేసులు ఉన్నాయి. 533 మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్, 40 మందిపై తీవ్ర ఆరోపణల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 4,111 మంది ఎమ్మెల్యేల్లో 2,098 మందిపై క్రిమినల్, 1,286 మందిపై తీవ్ర ఆరోపణల కేసులు కొనసాగుతున్నాయి. 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై 19 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై 29, కర్ణాటక సీఎం డీకే శివకుమార్పై 19 కేసులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది లోక్సభ ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్, 9 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. 175 మంది ఎమ్మెల్యేల్లో 138 మందిపై క్రిమినల్, 98 మందిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. తెలంగాణకు చెందిన 17 మంది లోక్సభ ఎంపీల్లో 14 మందిపై క్రిమినల్, 12 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి చెందిన 119 మంది ఎమ్మెల్యేల్లో 81 మందిపై క్రిమినల్, 58 మందిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి.
విచారణలో జాప్యం నిందితులకు అనుకూలంగా మారుతోందని నివేదికలో అమికస్ క్యూరీ అభిప్రాయపడ్డారు. ఫలితంగా చాలా కేసులు నీరుగారిపోతున్నాయని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో వాటి విచారణ పూర్తయిన తర్వాతే మిగతా కేసుల్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అభియోగాలు నమోదు చేసిన ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులు వరుసగా 2 వాయిదాలకు గైర్హాజరైతే నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేయాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పారిశ్రామిక అవకాశాలను మరింత పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఈ క్రమంలోనే అసోచాం ప్రతినిధులతో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు వెల్లడించారు. భారతీయ పారిశ్రామిక రంగంలో విస్తృత నెట్వర్క్ కలిగిన అసోచాం ఏపీ అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వామిగా నిలవగలదని లోకేష్ ఆకాంక్షించారు. ఏపీకి మరిన్ని పెట్టుబడులు, అవకాశాలను తీసుకురావడంతో పాటు పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళనలు, సూచనలను సమర్థవంతంగా ప్రతిబింబించి వాటికి వేగంగా పరిష్కారాలు చూపేలా అసోచాంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. #చూస్ స్పీడ్ చూస్ ఏపీ నినాదంతో ఏపీ పారిశ్రామిక ప్రగతికి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు జెట్టి నుంచి ఈ నెల 3న వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు గల్లంతైంది. వేట ముగించుకొని ఈ నెల 13 కల్లా తిరిగి ఇల్లు చేరాల్సిన మత్స్యకారులు ఇంకా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 7గురి ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కోనసీమ జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. బోటులో 15 రోజులకు సరిపడా రేషన్, 1000 లీటర్ల డీజిల్ ఉన్నట్లు తెలిపారు. బోటు విశాఖ, పారాదీప్ వైపు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, నేవీ సిబ్బందికి సమాచారం ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. ఓడల రేవుకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పవన్ మాట్లాడారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇదే అంశంపై మంత్రి అచ్చెన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను వెబ్సైట్లో ఉంచకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని వ్యవసాయ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పుడు దానికి నాలా మార్పిడి జరిగినా దాని వివరాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోవటాన్ని సవాల్ చేస్తూ అమీరా పాషా అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు సామాన్యులకు తెలియటం లేదన్నారు. దీనివల్ల అలాంటి భూములను కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెబ్సైట్లో సెక్షన్ 22A కింద ఉన్న నిషేధిత భూములను వివరాలు లేకపోవడంతో ప్రజలు మోసపోతున్నారన్నారు. నిషేధిత కేటగిరీ జాబితా సమీక్షలో ఉందని, త్వరలో ప్రచురిస్తామని వెబ్సైట్లో కనిపిస్తోందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులు నష్టపోతున్నారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు ఆటోలోని స్పీకర్ బాక్స్లో 6 కిలోల గంజాయిని తరలిస్తున్న ముఠాను ఈగల్ ఫోర్స్, పెట్ బషీర్బాద్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న 5గురిని అధికారులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి ఆటోలో గంజాయిని తరలించేందుకు నిందితులు ప్రయత్నించారు. అధికారులు ఆటోను తనిఖీ చేయగా స్పీకర్ సౌండ్ బాక్స్లో 6 కిలోల గంజాయి బయటపడింది. దాని విలువ సుమారు 3 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులు మహ్మద్ హమీద్ నాగ్పూర్కు చెందిన షేక్ సాదిక్ వద్ద కిలో గంజాయిని సుమారు 18,000 రూపాయలు కొనుగోలు చేసి హైదరాబాద్లో చిన్న ప్యాకెట్లుగా విక్రయించేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నియామక పరీక్షల్లో అవకతవకలపై నిరుద్యోగులు ఉద్యమిస్తున్న వేళ జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ JSSC నిర్వహించిన CGL పరీక్షను రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. సీఎం హేమంత్ సోరెన్ అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ TSR డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన అన్ని పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు సీఎం సోరెన్ ప్రకటించారు. నియామక పరీక్షల రద్దు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన నిరుద్యోగ యువత రహదారులపై సంబరాలు చేసుకున్నారు. పరీక్షల సంస్కరణలకు సీనియర్ IAS అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ఒక కమిటీని నియమిస్తున్నామని సోరెన్ తెలిపారు. నియామక పరీక్షల్లో అక్రమ పద్ధతులను నివారించే చట్టాన్ని ఇప్పటికే చేసినట్లు చెప్పారు. CID ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో అనేక విస్మయకర అంశాలు వెలుగు చూశాయని, ప్రస్తుతం వాటిని వెల్లడించలేనని తెలిపారు. 16 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహచేత, రాష్ట్ర మంత్రులు దీపికా పాండేసింగ్, ఇర్ఫాన్ అన్సారీ నిరాహార దీక్షను విరమింపజేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకల నేపథ్యంలో పరీక్షల వ్యవస్థ సమూల ప్రక్షాళనకు NTA శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 50 మందికి పైగా సిబ్బందిని తొలగించింది. సంస్థలో కీలకమైన 10 స్థానాల్లో నిపుణుల నియామకానికి చర్యలు చేపట్టినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్,
చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, సిఐఎస్ఓ, టెస్ట్ సెక్యూరిటీ వంటి 10 కొత్త స్థానాల కోసం ప్రకటనలు జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక విభాగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి నిపుణులను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఎన్టీఏ చేపట్టిన ఈ చర్యలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి సిబ్బంది తొలగింపును ప్రశంసించారు. ప్రశ్నపత్రాల గోప్యత దృష్ట్యా ప్రత్యేక గదులు, ఇంటర్నెట్తో సంబంధం లేని వ్యవస్థలు, పరికరాలను భద్రపరిచే విధానాలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని ఎన్టీఏకు ప్రహ్లాద్ జోషి సూచించారు. అమెరికా ఎన్నికల విధానంపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో సరైన ఫోటో గుర్తింపు కార్డు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని జ్ఞానేష్ కుమార్ తమ అధికారులను ప్రశ్నించారని తెలిపారు. ఈ మేరకు అమెరికాలో ఎన్నికల మోసాలను అరికట్టేందుకు ప్రతి ఓటరు ఫోటో ఐడీని తప్పనిసరి చేయాలన్న ట్రంప్ భారత ఎన్నికల విధానాన్ని ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. భారత్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 64,60,00,000 మంది ఓటర్లున్నారని గుర్తు చేశారు. వారిలో 1% కంటే తక్కువ మందే పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని వినియోగించారని తెలిపారు. భారత్లో ప్రతి ఒక్క ఓటరుకు ఖచ్చితమైన ఫోటో గుర్తింపు కార్డు ఉన్నట్లే అమెరికాలోనూ ఓటరు నమోదుకు పౌరసత్వ ధృవీకరణ తప్పనిసరి చేయాలన్నారు. ఈ మేరకు వెంటనే సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అయితే ఈ బిల్లుపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హాకీ ప్రపంచ కప్లో తొలి మ్యాచ్లో వేల్స్ను 3-1తో ఓడించి జోరు మీద కనిపించిన భారత పురుషుల జట్టు రెండో మ్యాచ్లో తడబడింది. సోమవారం పూల్ డి పోరులో భారత్ 2-4తో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. తొలి అర్ధభాగంలో నికోలస్ బాన్ట్రుక్ 14వ నిమిషంలో చేసిన గోల్తో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి వెళ్ళింది. వేల్స్పై సత్తా చాటిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ను శక్తివంతమైన షాట్తో నెట్లోకి పంపి స్కోర్ను సమం చేశాడు. అనంతరం 25వ నిమిషంలో దిల్ప్రీత్ సింగ్ కొట్టిన గోల్తో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్ళింది. మూడో క్వార్టర్ 39వ నిమిషంలో రష్మీర్ ఓ చక్కని షాట్తో స్కోర్ సమం చేశాడు. ఆ కాసేపటికే హెన్రీ క్రాఫ్ట్ గోల్తో ఇంగ్లాండ్ 3-2తో ఆధిక్యంలోకి వెళ్ళింది. అనంతరం బాన్ట్రుక్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి ఇంగ్లాండ్ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ ఓటమితో భారత్ జట్టు పూల్ డీలో ముందంజ వేయాలంటే బుధవారం పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది.